Now let us see the plant important hormones and their uses. సో దానికి మనకి ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే ఏసీ గాలి అని గుర్తుపెట్టుకోండి. ఏసీ గాలి అంటే గా అంటే జిఏ, లీలో ఈ ఉంది కాబట్టి ఈ. సో ఏసీ అంటే ఏ అంటే ఆక్సిన్స్ ఫస్ట్ హార్మోన్, సి అంటే సైటోకైనిన్స్, జి అంటే జిబ్బెరెలిన్స్, A for abscisic acid, E for ethylene. These are the 5 important hormones. Let us see their uses. First one is A for axins. ఆక్సిన్స్ యొక్క యూజ్ ఏం చేస్తుందంటే సెల్ ఎలాంగేషన్కి యూజ్ అవుతాయి. ఎలాంగేషన్ అంటే పెద్దగా అవ్వడానికి. అండ్ ఇట్ విల్ బై యూజింగ్ దిస్ ఆక్సిన్స్ ఓన్లీ వీ కెన్ డిఫరెన్షియేట్ ద రూట్ అండ్ సూట్ సిస్టమ్. రూట్ సూట్ సిస్టమ్ని డిఫరెన్షియేషన్ చేయవచ్చు. నెక్స్ట్ సైటోకైనిన్స్ యొక్క వర్క్, సి ఫర్ సైటోకైనిన్స్ కదా మనకి. అండ్ సి అండ్ సైటోకైనిన్స్ అంటే ఇట్ విల్ ప్రమోట్ ద సెల్ డివిజన్. సెల్ ఫస్ట్ డ్రాయింగ్లో ఇచ్చాను కదా, సెల్ అనేది సెల్ డివిజన్లో యూజ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇట్ విల్ ఆల్సో ప్రమోట్ ద స్ప్రౌటింగ్ ఆఫ్ ద బర్డ్స్ ఇంటూ ఫ్లవర్స్. అండ్ ఇట్ విల్ డిలే ద ఏజ్ ఆఫ్ ద లీవ్స్. సైటోకైనిన్ ఏం చేస్తుంది అంటే డిలే ద ఏజ్ ఆఫ్ ద లీవ్స్. అండ్ ఇట్ విల్ ఆల్సో హెల్ప్ ఇన్ ద ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా. నెక్స్ట్ జిబ్బరెలిన్స్. నెక్స్ట్ జిబ్బరెలిన్స్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రమోట్ ద సీడ్ జర్మినేషన్. And it will also sprouting of the flowers, birds into flowers. And gibberellins also help in the elongation of the stem. అంటే స్టెమ్ పొడవు పెరగడానికి, అంటే ఫస్ట్ చిన్నగా ఇచ్చాను కదా స్టెమ్, తర్వాత పెద్దగా ఇట్లా పెద్దగా అవ్వడానికి మనకి జిబ్బరెలిన్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అండ్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద ఫ్లవర్. అండ్ నెక్స్ట్ డెవలప్మెంట్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్. డెవలప్మెంట్ ఆఫ్ సీడ్లెస్ ఫ్రూట్స్ అంటే విత్తనాలు, సీడ్స్ లేని ఫ్రూట్స్ని డెవలప్మెంట్ చేయాలంటే దానికి జిబ్బరెలిన్స్ అనేది అవసరం అనమాట. నెక్స్ట్ అబ్సైసిక్ యాసిడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ హెల్ప్స్ ఇన్ ద క్లోజింగ్ ఆఫ్ స్టొమాటా. అంటే అక్కడ సైటోకైనిన్ ఏం చేస్తుంది, ఓపెనింగ్ ఆఫ్ ద స్టొమాటా. అబ్సైసిక్ యాసిడ్ డ్యూటీ ఏంటంటే క్లోజింగ్ ఆఫ్ ద స్టొమాటా అనమాట. నెక్స్ట్ సీడ్ డార్మెన్సీ, ఇట్ విల్ ప్రమోట్ ద సీడ్ డార్మెన్సీ. సీడ్ డార్మెన్సీ అంటే ఏంటంటే రెస్ట్ పీరియడ్ ఆఫ్ ద ఎంబ్రియో. అంటే ఆ ఫేవరబుల్ కండిషన్ వచ్చేది వరకు సీడ్ ఎంబ్రియో అనేది మంచిగా అంటే ప్రిజర్వ్డ్గా ఉండాలంటే సీడ్ డార్మెన్సీ అనేది కంపల్సరీ అవసరం. అంటే దానికి యూజ్ అయ్యే హార్మోన్ వచ్చేసి అబ్సైసిక్ యాసిడ్ అనమాట. ఇఫ్ ది ఫేవరబుల్ కండిషన్స్ అవైలబుల్ మీన్స్ దట్ సీడ్లో ఉన్నటువంటి ఎంబ్రియో విల్ డెవలప్ ఇంటూ సీడ్లింగ్, అంటే చిన్న ప్లాంట్ లాగా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ప్రమోట్ ద ఏజ్ ఆఫ్ ద లీవ్స్. అబ్సైసిక్ యాసిడ్ అనేది సైటోకైనిన్కి ఆపోజిట్గా వర్క్ చేస్తుంది అనమాట. అక్కడ డిలే ద ఏజ్ ఆఫ్ ద లీవ్స్ అయితే ఇక్కడ ప్రమోట్ ద ఏజ్ ఆఫ్ ద లీవ్స్. అండ్ నెక్స్ట్ లాస్ట్ హార్మోన్ ఇథైలిన్, దట్ ఈస్ ద డ్యూటీ ఈస్ రైపనింగ్ ఆఫ్ సీడ్స్.